ద మ్యాన్, ద లెజెండ్, ద మిత్. నిన్న ఒక కంటెస్టెంట్కి అనిల్ కపూర్ గారు ఇచ్చిన ఎలివేషన్ స్టేజ్ మీదకి పిలిచినప్పుడు ఈజ్ నన్ అదర్ దెన్ అర్మాన్ మాలిక్. సో తను ఆ బిగ్ బాస్ హౌస్లోకి తన ఇద్దరు భార్యలతో నిన్న అడుగుపెట్టాడు అనమాట. సో నిన్న హిందీ బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అయింది. సో దాని మీద మనం రివ్యూస్ చెప్పుకుందాం. 2 పాయింట్లు గట్టిగా హైలైట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒకటి అర్మాన్ మాలిక్, తన ఇద్దరు వైఫ్స్, వాళ్ళ స్టోరీ ఏంటి, అసలు ఇద్దరు వైఫ్స్ ఏంటి, నిజమా కాదా, అది జస్ట్ కంటెంట్ కోసమేనా, సో హౌస్లోకి ఎంటర్ అవబోతున్నాడు, ఎలా ఉంది తన నేచర్, ఎలా ఉంది హౌస్లో, ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అవబోతుంది అన్న ఒక విషయం. రెండోది కొత్తగా ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు బిగ్ బాస్ హౌస్లో. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఎవరైనా కొత్త ఆడియన్స్ ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత్రలు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు డైలీ రివ్యూస్ ఉంటాయి, ఏ రోజు ఎపిసోడ్ రివ్యూస్ ఆ రోజు ఉంటాయి. సో అలాగే మీరు కనుక హిందీ బిగ్ బాస్ ఫాలో అవుతా ఉంటే కింద కామెంట్ చేయండి. హిందీ బిగ్ బాస్ జియో సినిమాలో వస్తుంది, లైవ్ వస్తుంది. పర్ మంత్ 29 రూపీస్ అంత సబ్స్క్రిప్షన్ ఫీ, లైవ్ వస్తుంది, ఎపిసోడ్స్ ఉంటాయి. సో చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఓకే, ఎనీవే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ అర్మాన్ మాలిక్ కోసం మాట్లాడుకుందాం, తర్వాత రెండో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో మాట్లాడదాం. దాంతోపాటు కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా జస్ట్ అలా పైన చెప్పేసుకుందాం. సో మ్యాటర్ ఏంటంటే అర్మాన్ మాలిక్ ఇద్దరు వైఫ్స్తో సో లాస్ట్కి పిలిచారన్నమాట వీళ్ళని స్టేజ్ మీదకి. లాస్ట్ నుంచి 2-3 కంటెస్టెంట్స్, సో ముగ్గురు. సో ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం ఏంటి అన్నది అనిల్ కపూర్ గారు అక్కడే అడిగారు అనమాట. సో ఇది కంటెంట్ కోసమా ఏంటి అంటే లేదు. సో స్టోరీ ఏంటంటే అర్మాన్ మాలిక్ తన ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో పాయల్ అనుకుంటా తన పేరు, సో తనని కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసినప్పుడు ఒక 7 డేస్లోనే వాళ్ళకి లవ్ ఏర్పడింది. 8th డేనో 9th డేనో తన ఇంట్లోంచి వచ్చేసి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని సపరేట్గా ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లో యాక్సెప్టెన్స్ లేదు. సో 8 years అయింది. 8 years అయిన తర్వాత ఇంక రెండో ఆవిడ ఈ కృతిక అనుకుంటా తన పేరు, ఈ పాయల్ ఎవరైతే ఉన్నారో తన ఫ్రెండ్ అంట. వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు ఫస్ట్ వైఫ్తో. సో వాళ్ళ బాబు బర్త్డే జరుగుతున్నప్పుడు తను కూడా వచ్చింది, యాజ్ అ ఫ్రెండ్ కాబట్టి తను కూడా వచ్చింది. అప్పుడు పరిచయం అయిన తర్వాత ఇలా తనకి అప్పుడు బర్త్డే కదా ఫొటోస్ అన్ని దిగారంట. దిగినప్పుడు ఏమైంది అంటే తన తర్వాత ఫొటోస్ కోసం ఫోన్ చేసిందంట. నా ఫొటోస్ ఇవే అని అడిగితే మీ బావగారి దగ్గర తీసుకోవే, అది జీజు అని చెప్పి హిందీలో అని చెప్పి బావగారు నెంబర్ ఇచ్చారంట. మరి బావగారు మామూలు బావగారా? సో బావగారు బాగున్నారు రేంజ్లో ఆయన మరి పులిగారు కలిపాడు, ఏం కలిపాడు, సంభవ్ వాళ్ళిద్దరికి మధ్యలో ఒక బాండ్ వచ్చింది. అప్పుడు కూడా వచ్చి ఉండవు నాకు తెలిసి. తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరూ కలిసి డెహ్రాడూన్ ఎక్కడికో ట్రిప్ వెళ్దాం అనుకున్నారంట వేరే ఫ్యామిలీస్తో కలిసి. సో ఆ వేరే ఫ్యామిలీ తినేమో ఆ రెండో ఆవిడేమో కృతిక అనే ఆవిడ వాళ్ళ ఇంట్లో ఇలా 7 రోజులు నేను డెహ్రాడూన్ వెళ్తానని చెప్పి వీళ్ళ ఇంటికి వచ్చింది. ఈ లోపల ఎవరైతే వేరే ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నారో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారంట. సో వాళ్ళకైతే ప్రాబ్లమే ఏదో అయింది. సో తినేమో అరే నేను చెప్పొచ్చాను ఇంట్లో, మళ్ళీ వెనక్కి వెళ్ళలేను, ఎందుకు వెళ్ళలేవు ఏంటి అంత డీటెయిల్డ్గా అవసరం మనకి, వెళ్ళానంటే సరే ఎక్కడే ఉండు అని అన్నారంట. మరి ఆ ఇంట్లో అలా కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో కొంచెం బాగుండే, మళ్ళీ 6 days 7 days అగైన్ ఈ 7 days ఏంటి. సో వాళ్ళ మధ్యలో బాండ్ ఏర్పడింది. దాని తర్వాత సడన్గా ఒకరోజు వీళ్ళిద్దరు బయట ఉన్నారు, ఫస్ట్ ఆవిడ ఇంట్లో ఉంది. సో మన అర్మాన్ ఫోన్ చేసి నాకు ఇలా మీ ఫ్రెండ్ మీద ఇలా నాకు లవ్ ఏర్పడింది, నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నానంటే ఈవిడేమనుకుంది జోక్ చేస్తాను అనుకో, నీకు అంత లేదులే అది ఇది అందంట. లేదు నేను సీరియస్గా అంటే సరే చేసుకో అని అందంట. మజాక్లో ఎందు లేదు, రజాక్ అయింది లేదు. సో ఆయన వెళ్ళి కోర్టు మ్యారేజ్ చేసుకున్నాడంట. చేసుకుని వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తే ఈవిడ షాక్ అయిందంట. సో అప్పుడు దాకా నమ్మలేదు. సో ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ చూసాక అప్పుడు నమ్మిందంట. సో అలా ఎలా చెప్పావు ఏంటి అని అనిల్ కపూర్ అడిగితే నా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎవరు లేరు, నాకు పాయల్ ఫ్రెండ్ కూడా, సో అందుకోసం నేను ఏదైనా షేర్ చేసుకుంటాను అన్న రేంజ్లో చెప్పాడనమాట. సో హస్బెండ్స్ వైఫ్స్ ఫ్రెండ్స్గా ఉండటం పాపం అయిపోయింది పాపం ఆవిడకి. సో ఇవన్నీ చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా నవ్వుతా ఉంటే ఇప్పుడు మీకు నవ్వు వస్తున్నా సరే పాయల్ అందనమాట. ఇప్పుడు మీకు నవ్వు వస్తున్నా అప్పుడు మాత్రం నాకు అలా అనిపించలేదు, నాకు చాలా బాధేసింది అది ఇది అని చెప్పి. సో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరి నాకేమనిపించింది అంటే ఒకటి తన ఇంట్లో యాక్సెప్టెన్స్ లేదు కాబట్టి, 2 ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, 3 ఏమీ అనలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. సో ఏమి చేయలేక అడ్జస్ట్ అయ్యారేమో ఆ టైంలో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఇది ఆయన ఇండైరెక్ట్గా అడిగాడు, నీకు అప్పుడు ఎందుకు అడ్జస్ట్ అయ్యావు అన్నట్టు అడిగితే నాకు ఆప్షన్స్ లేక కాదు కానీ సంభవ్ తనే ఈ వరల్డ్లో తనకి నేనే ఫస్ట్. ఇప్పటికి నేను తన ముందు వేరే ఆవిడ ముందు కూడా చెప్తున్నాను. సో అర్మాన్కి నేనే ఏదైనా సరే నేనే ఎక్కువ ఎంతైనా అని చెప్పి సో ఆ నమ్మకం ఉంది కాబట్టి ఉన్నాను అన్నట్టు ఏదో చెప్పుకుంది. సో అలాగే మా రెండో ఆవిడ కోసం పెద్దగా అడగలేదు కానీ సో మొత్తానికి వాళ్ళ ముగ్గురు అయితే కలిసి ఉండటం, ఆ యాక్సెప్టెన్స్ జరగటం. అర్మాన్ కూడా చెప్పాడు ఆ గొడవలేని అంట, రెండో వైఫ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి గొడవ చేశారు, అది చేశారు ఇది చేశారు అని చెప్పి. బట్ ఈయన ఏం చేశాడంటే ఏ అసెట్ కొన్నా, ఆస్తులు కొన్నా, ఏం కొన్నా సరే ఫస్ట్ నుంచి తన ఫస్ట్ వైఫ్ పేరు మీద కొనటం, తర్వాత నుంచి ఏది కొన్నా ఇద్దరు పేరు మీద కొనటం, లేదా తన సెకండ్ వైఫ్ పేరు మీద కొనటం, తిన పేరు మీద మాత్రం ఏం పెట్టుకోలేదంట. అన్నీ వాళ్ళిద్దరి పేరు మీదే పెడతా ఉన్నాడని మేబీ సమ్ అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చు. బట్ ఎనీవే నాకు ఏమనిపిస్తుంది అంటే ముగ్గురు
జెన్యున్గా అనిపించారు. పచ్చబొట్లు ఇచ్చుకున్నారు. సో ముగ్గురు అంటే మన రీల్స్లో ఇంకొన్ని రీల్స్ చూసాను అనమాట ఈ మధ్య. సో అంతా బాగానే ఉంది అనిపించింది. ఇంత బాగున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. బిగ్ బాస్కి ప్రేమానురాగాలు, మమతా మమకారాలు ఏంటి ఇవన్నీ ఉండవు. మసాలా, టీఆర్పీ ఇవన్నీ ఉంటాయి. నాకేం వస్తుందంటే బిగ్ బాస్ వీళ్ళు ముగ్గురు తాడేసుకుంటాడు అనిపిస్తుంది. సో అనవసరంగా వాళ్ళలో ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల్లో 8 సంవత్సరాలు 4 పిల్లలు ఉన్నారంటే ఇద్దరికి కలిపి ఇన్ని సంవత్సరాల్లో లేనిది అంటే సెకండ్ మ్యారేజ్ అవ్వకముందు 8 సంవత్సరాలు, మరి అయిన తర్వాత అదంతా డీటెయిల్స్ లేదు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఈ హౌస్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఏదైనా అయిద్దేమో అన్న బాధ వచ్చింది. బట్ ఎనీహో ఇలాంటి వాటిని మాత్రం ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు ఎవరైనా సరే, ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలు. సో అసలుకే కొన్ని రీల్స్ అలాంటివన్నీ చూస్తుంటే భయంగా కూడా ఉంది. ఇలాంటి అసలు ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దు. ఎవరికో ఆయనకి ఏమైందేమో మనకు తెలియదు కానీ బట్ అందరూ అలా ఉండాలని లేదు, అందరూ అలా ఉంటారని లేదు. ఇది మాత్రం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్. సో అసలు వీళ్ళని పిలవకుండా ఉండాల్సింది. చెప్పాను అగైన్ టీఆర్పీ గేమ్. సో వాళ్ళని తీసుకొచ్చారు. మరి ఎనీవే వాళ్ళు చివరికి ఎగ్జిట్ అయినప్పుడు అంతే ముగ్గురు ఎప్పుడైతే ఎంత అన్యోన్యంగా ఏదైతే ఉన్నారో అలాగే అలాగే ఎగ్జిట్ అవ్వాలని కోరుకుందాం. అన్యాయంగా మాత్రం అవద్దని అయితే మాత్రం కోరుకుందాం. లెట్స్ సీ. అనిల్ కపూర్ గారు ఇక్కడ జోక్ కూడా వేశారు. నువ్వేమో 6 రోజుల్లో ప్రేమ అన్నావు, నువ్వు 6 రోజుల్లో ప్రేమ అన్నావు, ఈయన 5 రోజుల్లోనే మీరు ఎలిమినేట్ చేసేలా చూసుకోండి, లేదంటే అక్కడ ఎవరైనా మళ్ళీ అంటే అందరు నవ్వుకున్నారు. కానీ బట్ స్టిల్ అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టా. ఏం పెట్టారంటే ఈ బెడ్ షేరింగ్ ఇవన్నీ తలుచుకుంటే క్యూరియాసిటీ వస్తుంది ఏంటంటే చాలామంది నవ్వి నా మెసేజ్ ఏంటి బ్రో బెడ్ అది అని. బిగ్ బాస్లో అది సపరేట్గా రాంగ్గా చెప్పాలా. బిగ్ బాస్లో ఏంటంటే బెడ్ అనేది ఒక ఫైటింగ్ ఎలిమెంట్. బెడ్స్, కిచెన్ ఇవన్నీ ఫైటింగ్ ఎలిమెంట్స్. నా ఉద్దేశం చెప్పి ఈ విధంగా ఆయన కూడా అడిగారు. మరి బెడ్లో ఇప్పుడు ఇద్దరే పడుకోవాలి కదా, మరి నువ్వు ఎవరితో షేర్ చేసుకుంటావు ఏంటి అంటే ఇద్దరు వైఫ్స్ కదంటే పెద్ద ఆవిడతోనే అని చెప్పి చాలా నీట్గా ఆయన చెప్పాడు. చిన్న ఆవిడేమో అనుకోవాలా. మరి ఈ జలసి వాళ్ళ ముగ్గురు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది జలసి లేకుండా. 4వ వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఏంటి మీ ఆయన పెద్ద ఆవిడతో ఎక్కువ ఉంటున్నాడు అని చెప్పి ఇలా ఎవరైనా అన్నారు అనుకోండి హౌస్లో, చిన్నవాడికి కాలేదు. చిన్నవాడితో అంటే మీ ఆయనకి నీకన్నా చిన్నవాడు ఎక్కువ ఇష్టం అనుకుంటారు కదా, అలాంటిది ఏదో అన్నారు అనుకోండి, పెద్దవాడికి కాలేదు. ఇలాంటివి జరుగుతాయి జనరల్గా. ఇప్పటివరకు ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ లేరు, వాళ్ళ పేరెంట్స్ లేరు, జస్ట్ ఫ్రెండ్సే ఉన్నారు. నాకు తెలిసి రిలేటివ్స్ ఎవరు లేరు అనుకుంటా. అందుకని వీళ్ళది అన్యోన్యంగా సాగిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి అన్యాయం ఏదైనా అయితే చెప్పలేం. సో ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడేసుకున్నాం. రెండో పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎంటైర్ ఇప్పుడు వరకు జరిగిన అన్ని బిగ్ బాస్లో 17-18 ఇయర్స్ బిగ్ బాస్ ఇండియన్ హిస్టరీలో బయట ఏం జరుగుతుందో లోపల ఉన్న కంటెస్టెంట్కి తెలిసేలా చేస్తున్నారు. లాస్ట్ సీజన్లో కూడా కొన్ని జరిగినాయి. ఏం జరిగినాయి అంటే బిగ్ బాసే డైరెక్ట్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మిగతా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అలాంటి ఇన్పుట్స్ అన్ని ఇచ్చేవాడు. ఈసారి ఏంటంటే డైరెక్ట్ ఫోన్ అంటే ఒక అండర్ కవర్ ఏజెంట్ అని చెప్పి ఒక వర్డ్ యూస్ చేశారు. వాళ్ళ పీపుల్ సైడ్ నుంచి అండర్ కవర్ ఏజెంట్ అనమాట. బయట ఏం జరుగుతుంది ఏంటన్నది వాళ్ళకి తెలిసింది. ఇది చాలా క్యూరియాసిటీగా అనిపించింది అన్నప్పుడు. ఇది ఎలా చేస్తారు, ఏ కంటెస్టెంట్కి ఇస్తారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేస్తారు, ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటారు ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నారు. అంటే కంటెస్టెంట్స్ ఎంటర్ అయినప్పుడు సనా సుల్తాన్ అనుకుంటా తనని ఆయన అనిల్ కపూర్ గారు చెప్పారన్నమాట. ఇది స్క్రిప్టెడ్ అని నాకు అనిపించలా. ఇది అక్కడికక్కడ డెసిషన్ తీసుకుని అనిపించింది. ఆవిడ కొంచెం అమాయకంగా అనిపించింది, కొంచెం షార్ప్ అయ్యి ఉండొచ్చేమో, ఇంటెలిజెంట్ అయ్యి ఉండొచ్చేమో. వాళ్ళు ఇంటర్వ్యూస్ అన్ని చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ డేటా ఉంటుంది మనకన్నా. అమాయకంగా అనిపించింది. సో ఏంటంటే ఇన్ఫర్మేషన్ కనుక అందరికీ చెప్తే, అంటే మీలో ఒక అండర్ కవర్ ఏజెంట్ ఉన్నాడని చెప్తే వాళ్ళు గెస్ట్ చేయలేని కంటెస్టెంట్ అయ్యి ఉండాలి. కొంతమంది సల్మాన్ ఖాన్ అంటున్నా, మిస్ అవుతున్నాం అబ్బా సల్మాన్ ఖాన్. అనిల్ కపూర్ గారికి కొంతమంది క్లోజ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ఈజీ గెస్ట్ చేస్తారు. సో గెస్ట్ చేయకూడదు, అట్ ద సేమ్ టైం అలాగే గేమ్ ఆడిపించాలి అన్న ఇదిలో ఉండాలి. కాబట్టి అమాయకంగా ఇవి ఉంది కాబట్టి వీడికి ఇచ్చారనిపించింది. మరి దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి, హౌస్లో చెప్తారా లేదా అంటే, సో హౌస్లో అనౌన్స్ చేశారు. సో వన్స్ గ్రాండ్ ప్రీమియర్ అయిపోయిన తర్వాత లైవ్ కొంతసేపు చూశాను. బిగ్ బాస్ అందరికీ అనౌన్స్ చేశారనమాట, మీరు 16 మంది కంటెస్టెంట్లు కాదు, మీరు 15 మంది కంటెస్టెంట్లే అని. అదే మేము 16 ఉన్నాం కదా అంటే మీలో ఒక అండర్ కవర్ ఏజెంట్ ఉన్నాడు. సో వాళ్ళకి బయట నుంచి ఇన్పుట్స్ వస్తాయి. బయట ఏం జరుగుతుంది, ఇన్పుట్స్ అంటే బయట ఏం జరుగుతుంది ఏంటన్నది మొత్తం వాళ్ళకి తెలిసిద్ది. గెస్ట్ చేయండి అని. ఆబ్వియస్గా గెస్ట్ చేయలేరు. 15 మందిలో ఎవరెవరిని గెస్ట్ చేస్తారు, గెస్ట్ చేయలేరు. సో అందరికీ చెప్పేశాడు. ఇది ఒక హర్డిల్ అయిపోయింది. సెకండ్ హర్డిల్ వాళ్ళకి ఎలా ఇస్తారు ఇన్ఫర్మేషను, పద్దాక కన్ఫెషన్ రూమ్లో పిలిస్తే వాళ్ళకి తెలిసిపోయింది కదా ఆబ్వియస్గా. సో ఎలా ఇస్తారు ఏంటి అనుకున్నా, బిగ్ బాస్ అందరికి సూట్ కేసులు పంపించాడు, చిన్న చిన్న సూట్ కేసులు పంపించి ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్లో పిలిచాడు. సూట్ కేసు ఓపెన్ చేయగానే ఫోన్లు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇచ్చి దానికి ఒక పౌచ్ ఇచ్చి ఆ పౌచ్లో వేసుకొని, సో మైక్కి ఏవైతే రూల్స్ వర్తిస్తాయో ఈ ఫోన్స్కి కూడా అయ్యే రూల్స్ వర్తిస్తాయి, మీరు అప్పుడు ఆ ఫోన్స్ని ధరించే ఉండాలి. సో ఆ ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఫోన్ ఇచ్చి ఏం చెప్పాడంటే, మీరు మిగతా హౌస్మేట్స్ ఎవరితో దీంట్లోంచి మెసేజ్లు పంపించుకోవచ్చు, చాట్ చేయొచ్చు అనమాట. సో అలాంటి చేయొచ్చు. ఇది ఎందుకు ఇచ్చారు, ఎందుకంటే ఇప్పుడు సనాకు కూడా ఫోన్ ఇస్తున్నారు బయట నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియకూడదు. సో అందుకోసం చెప్పి అందరికి ఫోన్స్ ఇచ్చారు. వాడారు వాళ్ళు గట్టిగానే. సో అందరికీ ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లో సెట్టింగ్స్ ఉన్నాయి. బిగ్ బాస్ చాలా నీట్గా వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఈ ఫోన్ సెట్టింగ్స్తో ఏమైనా చేడుకాడి అంటే ఏదైనా అటు ఇటు మార్చారంటే కనుక
మామూలుగా ఉండదు, ర్యామ్ పాడేస్తాం అన్నట్టు వార్నింగ్ ఇచ్చాడు. సో వీళ్ళ ఫోన్స్ అన్ని ఎలా సెట్టింగ్స్ ఏంటంటే ఓన్లీ ఆ డివైజెస్తో కమ్యూనికేట్ అయ్యేటట్టు మాత్రమే సెట్ చేసి ఉంటారు. వేరే సనా ఫోన్కి బయట వేరే ఫోను ఇంకోటి అక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఫీడ్ అయ్యేలాగా సెట్టింగ్స్ ఏదో పెట్టుంటారని అనుకుంటున్నా. కొన్ని రోజులు ఇంకొంచెం చూస్తే బాగుంటుంది. సో ఇది ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అనేది చాలా కొత్తగా ఉంది. చెత్తగా ఉందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేము, కొన్ని రోజులు అయిన తర్వాత తెలిసిద్ది ఈ సనా ఎలా గేమ్ ఆడిపించిద్ది ఏంటనేది. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ఆ అమ్మాయిది. సో చాలా డిపెండ్ అయి ఉంటుంది అమ్మాయి మీద, షో టీఆర్పీ కానీ ఏది కానీ. బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని దాన్ని పెట్టుకొని గేమ్ ఆడాలంటే చాలా ప్రెజర్ఫుల్ కూడా. సో ఆ అమ్మాయి కనుక బాగా డీల్ చేస్తే చివరి వరకు ఉంటుంది అడ్వాంటేజ్. లేదు అంటే కనుక అమ్మాయిని తప్పించేసి వేరే వాళ్ళకి ఇస్తారు. తప్పించేసి వేరే వాళ్ళకంటే హౌస్లో పెట్టేసి వేరే వాళ్ళకి అవ్వలేరు, ఎందుకంటే నాకు తెలిసిపోయింది కదా. సో ఆబ్వియస్గా ఎలిమినేట్ చేసే ఆ బాధ్యతను వేరే వాళ్ళకి ఇస్తారనమాట, ఇస్తే కంటిన్యూ చేయాలనుకుంటే. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. బోనస్ ఓ పాయింట్ ఏంటంటే ఈ సీజన్లో మన తెలుగుకి చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు, సాయికేతన్ రావు అని చెప్పి. వాళ్ళ ఫాదర్ మహారాష్ట్రన్ అనుకుంటా, బట్ మదర్ హైదరాబాదీ. తను పుట్టింది అక్కడైనా సరే, పెరిగింది బీటెక్ ఎంబీఏ అన్నీ చేసినట్టున్నాడు, అన్నీ హైదరాబాదే. అలాగే కొన్ని తెలుగు సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు, తెలుగు సీరియల్స్లో కూడా చేశాడు, చిన్న రోల్స్, అగ్నిసాక్షి లాంటి వాటిల్లో. బట్ వేరాజ్ హిందీలో ఇమ్లీనో ఏదో పెద్ద సీరియల్సే చేశాడు, పెద్ద మెయిన్ లీడ్సే చేసినట్టున్నాడు. బాగున్నాడు చూడటానికి, చాలా సెటిల్డ్గా ఉన్నాడు, జెంటిల్మెన్లా ఉన్నాడు మనలాగే. సో లెట్స్ సీ ఎంతవరకు వెళ్తాడు ఏంటి అన్నది. పార్షియాలిటీ ఏమి ఉండదు, బాగా ఆడితే బాగా ఆడాడని చెప్తాం, తెలుగు వాళ్ళైనా సరే. బాగా ఆడకపోతే బాగా ఆడలేదని చెప్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ మాట్లాడతానంట, స్టేజ్ మీద చెప్పాడు ఇవన్నీ. సో అది తన కాకుండా ఇంకొంచెం ఓవరాల్గా ఎవరెవరు వచ్చారు ఏంటి అని చెప్పి చూసుకుందాం. ర్యాపర్స్ ఉన్నారు, టారో రీడర్స్ ఉన్నారు. టారో రీడర్ అంటే మన చిలకొచ్చి కార్డ్స్ తెస్తుంది కదా, సో అది చిలక దోస్తాం. అదే మనిషి వచ్చి కార్డు తీస్తే అది టారో రీడర్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. న్యూస్ రీడర్స్ ఉన్నారు. వడాపావ్ గర్ల్ ఫస్ట్ ఎంటర్ అయింది. సో చాలా వైరల్ అయింది ఈ అమ్మాయి. అప్పట్లో ఎవరైనా చూసింటే మన కుమార్ అంటే ఇక్కడ ఎలా వైరల్ అయిందో అట్ ద సేమ్ టైం అమ్మాయి కూడా వైరల్ అయింది. సో వడాపావ్ అమ్ముతూ ఉంటుంది, రోడ్ సైడ్ స్టాల్. సంహవ్ తను ఫేమస్ అయింది యూట్యూబ్ వీటిల్లో. బట్ ఒకేసారి ఎప్పుడు ఒక పెద్ద ఇష్యూ అయిందనమాట ఈ మధ్య. ఏంటి అంటే వాళ్ళ అబ్బాయి బర్త్డేకి తను ఫ్రీ వడాపావ్ అనగానే జనాలు అందరూ గట్టిగా రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు అవటం, మిగతా బళ్ళకి ఇబ్బంది అవటం, మిగతా కార్డ్స్ ఉంటాయి కదా బళ్ళు, వాళ్ళందరికీ ఇబ్బంది అవటం, పోలీసులు సీన్లోకి ఎంటర్ అవటం, అన్ని కార్డ్స్ని తీసేయటం. ఆ రోజు ఈ అమ్మాయి దురదృష్టం ఈ అమ్మాయి కార్డ్ పెట్టలేదు, ఆ రోజు లేట్ అయిందంట. సో తినే కంప్లైంట్ ఇచ్చింది అనుకోవటం. సో మరి ఇచ్చిందో లేదు తెలియదు కానీ సో మొత్తానికి పెద్ద సీన్ అయింది. సో అలాంటి క్వశ్చన్స్ స్టేజ్ మీద కూడా అడిగారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ అమ్మాయి చాలా ధైర్యంగా క్వశ్చన్స్ అన్ని ఎదుర్కొంది, చాలా కాన్ఫిడెంట్గా సుత్తిచ్చి పగలగొట్టమన్నారు అనమాట. నువ్వు ఇలా ఫేమస్ అవ్వటానికే చేసావా, కార్డ్స్ నువ్వే తీసి చేసావా, నువ్వేమో డబ్బులు లేవంటున్నావు, ఐఫోను ఇల్లు ఇవన్నీ ఎలా కొనుక్కుంటున్నావు అయ్యని. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కొన్ని అనుభవించాలనుకుంటున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను అనుభవిస్తానని చెప్పి కొంచెం గట్టిగా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేసింది. ఆల్రెడీ మ్యారీడ్ బాబు కూడా ఉన్నాడు. చాలా ముందుకు వెళ్తుంది అనిపిస్తుంది. లెట్స్ ఎందుకంటే రోడ్డు మీద స్ట్రగుల్ అయింది కదా, గుడ్డో బ్యాడో ఏదోటి స్ట్రగుల్ అయితే ఫేస్ చేసింది, కష్టపడి పని చేసింది కాబట్టి కొంచెం ముందుకు వెళ్తుందని అనిపిస్తుంది. నెక్స్ట్ రణవీర్ షోరే. ఈయన గురించి నేను పెద్దగా అంటే బాగా ఫేమస్ అని చెప్పను, అలా అని చెప్పి ఎవరికి తెలియకుండా ఉండదు. హిందీ సినిమాలు అక్కడక్కడ చూసిన వాళ్ళైనా సరే ఈయన చూడగానే గుర్తుపడతారు, ఈయన ఎక్కడ చూసామే ఈయన అని చెప్పి. చాలా ఫేమస్ యాక్టర్. ఎవ్రీ ఇయర్ తనకి బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తుంది, ఎవ్రీ ఇయర్ రాడంటే ఈసారి వచ్చాడు. సో ఒకటి లోపల ఒక ఇన్ఫ్లుయెన్స్ అడిగింది అనమాట, మీరు ఎందుకు వచ్చారు ఏంటంటే, బయట నాకు ఆనెస్ట్గా ఒప్పేసుకోండి, బయట నాకేం పెద్ద వర్క్ లేదు, అంటే పని ఏం దొరకట్లేదు, సో అందుకని వచ్చానని. సో ప్రతి ఇయర్ పాపం పిలుస్తారంట, ఎందుకంటే అనిల్ కపూర్ చెప్పాడు అనమాట, వీళ్ళ పనికిరాని యాక్టర్స్ లిస్ట్ అనలేదు కానీ పని లేని యాక్టర్స్ లిస్ట్లో నేను కూడా ఉన్నట్టు ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తారు. కానీ ఈసారి ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ మమ్మీ యూఎస్కి ఎక్కడికి వెళ్తున్నారంట. సో ఇంట్లోనే ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇంకా బిగ్ బాస్కి వచ్చానని చెప్తున్నాడు. ఎలా మేనేజ్ చేస్తాడు ఏంటో చూడాలి. నెక్స్ట్ శివానీ కుమార్ అని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సరు, ఉత్తరప్రదేశ్ నుంచి, కొంచెం గ్రామీణ లాంగ్వేజ్లో అంటే మన విలేజ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. దాని తర్వాత సనా మక్బల్. నెక్స్ట్ విశాల్ పాండే, లవేష్ కటారియా అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్. విశాల్ పాండే అన్న అతనికి 9 మిలియన్ ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు. వేరాజ్ ఈ లవేష్ కటారియాకి 1.7 మిలియన్ 1.8 మిలియన్స్ ఉన్నారు. ఈ విశాల్ పాండేకి నీ కాంపిటీషన్ పిలుస్తున్నానని చెప్పి అనిల్ కపూర్ ఎవరిని పిలుస్తారు అనుకుంటే ఈ లవేష్ కటారియాని పిలిచారు. 9 మిలియన్ వాడికి 1.8 మిలియన్ ఎలా కాంపిటీషన్ అయింది అనుకున్నారు కదా. ఈ లవేష్ కటారియా అన్న అతను ఏంటంటే లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ ఓటీటీ గెలిచాడు. సో ఇప్పుడు దాకా పేరు గుర్తుంది, ఇప్పుడు గుర్తురాట్లా. ఎల్విష్ యాదవ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్. సో గట్టిగా ఆయనకి ఏంటి ఒక 20 మిలియన్లు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వెనకాల ఒక మంచి సపోర్టే ఉంది. ఇద్దరితో చాలాసేపు మాట్లాడిన తర్వాత నాకు స్టేజ్ మీద ఏమనిపించిందంటే లవేష్ కటారియాకి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపించింది. అంటే సేమ్ ఎల్విష్ లాగే ఆ స్లాంగ్లో మాట్లాడటం, ఆ సెటర్లు వేసేయాలంటాం అన్నట్టు. ఈ విషయాలు కొంచెం సెటిల్డ్గా
కొంచెం ఇదిగా నువ్వు నా కంటెంట్ చూసావా అడుగుతారు కదా, ఈయన కంటెంట్ నువ్వు చూసావా అంటే కంటెంట్ చూసుంటాను సార్, వస్తే బాగుంటే చూసుంటానంటే ఈ లవేష్ మాత్రం వచ్చింది సార్ 3 సెకండ్స్లో ఫార్వర్డ్ చేస్తాను, స్క్రోల్ చేస్తాను, ఇలాంటివన్నీ అనమాట. నెక్స్ట్ వీళ్ళిద్దరికి ఇంటర్వ్యూ చేయడానికి అంటే కొంచెం ఐడిపించడానికి అన్నట్టు దీపక్ చౌరాషియాజీ అని చెప్పి ఈయన కొంచెం ఫేమస్, ఒకప్పుడు న్యూస్ రీడర్ టైప్ అనమాట. ఈయనకి ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పడదంట. ఎందుకు పడదంటే ఇన్ఫ్లుయెన్సర్ అనేది చాలా పెద్ద పదం ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈయన కొన్ని పాయింట్స్ చెప్పాడు, నాకు చాలా బాగా నచ్చినాయి. ఇదే బిగ్ బాస్లో ఉన్నదనమాట. సో ఏం చెప్పాడంటే అసలు ఇన్ఫ్లుయెన్సర్ అనేది చాలా పదం, నువ్వు ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటే నువ్వు అసలు ఎంత తోపై ఉండాలి, దీన్ని ఇలా ప్రతిదానికి వాడేస్తున్నారు. ఒకటి దీనివల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ నచ్చరంట. రెండోది ఏంటంటే ఆర్మీ అనే పదాలు యూజ్ చేస్తే ఇంక అసలు నచ్చదంట. సో వాళ్ళని అడిగాడు, మీకు ఏదో ట్రోల్ ఆర్మీ అని ఉంటుంది కదా అని. ఉంటుంది సార్ అని. ఏంటి అది అంటే కంటెంట్ని ట్రోల్ చేస్తారు సార్ అని. ఇంకో ఆర్మీ ఏదో ఉంటుంది కదా అంటే ఉంటుంది సార్ ఫ్యాన్ ఆర్మీ అని చెప్పి, అంటే వీళ్ళ కంటెంట్ని పుష్ చేయడానికి. మీకు అనిపించట్లేదా మీకు ఆర్మీ అనే పదం దానికి వాడాలి, ఆర్మీ అంటే ఎంత పవిత్రమైంది ఎంత పెద్దది, దాన్ని మీరు దీనికి ఎందుకు వాడుతున్నారు ట్రోల్ ఆర్మీ ఫ్యాన్ ఆర్మీ అంటే, సార్ వాళ్ళిద్దరు కూడా కొంచెం ఒబీడియంట్గానే చెప్పారు దీనికి అంత సార్, మా ఉద్దేశం ఆర్మీని తగ్గించాలని కాదు, అసలు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మేమంతా ఇది జస్ట్ ఏదో గ్రూప్ అన్నట్టు పెట్టుకున్నాను తప్పితే రియల్ ఆర్మీతో అసలు కంపారిజన్ లేదు సార్ అని చెప్పి చాలా ఒబీడియంట్గా అంత చెప్పారు వీళ్ళిద్దరు. నాకు అది నచ్చింది. నెక్స్ట్ ఆయన ఏం చేశారంటే, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, ఎంత టైంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని చెప్పి లవేష్ కట్టారని అడిగాడు ఏదైనా విషయం మీద. ఆయనకు అర్థం కూడా కాదు. ఆయన నేను రోజంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను సార్ అన్నాడు. ఆయన అడిగింది ఏంటంటే ఏదైనా విషయం మీద ఎదుటి వ్యక్తిని నువ్వు ఎంతసేపట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు అని చెప్పి అడిగిన క్వశ్చన్ అనమాట. అర్థం కాల. సరే 2024 ఎలక్షన్ జరిగింది కదా, దాని గురించి చెప్పు అన్నాడు. ఆవు 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 అని చెప్పి తడబడ్డాడు. ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు అర్థం కాదు. మరి 1.7 మిలియన్ ఎలా వచ్చారంటే వస్తారు అంతే, ఒకళ్ళది ఒక అదృష్టం అంతే, వాళ్ళు ఏదో చిన్న పని చిలిపి పని చేస్తే అది కొంచెం ఫేమస్ అందరూ ఫాలో అవుతుంటారు. ఏం చెప్పలేపాడు. నెక్స్ట్ విశాల్ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎంతసేపట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయండి, టాపిక్ చెప్పండి సార్, నేను ఎంతసేపట్లో చేయగలని చెప్తానంటే, టాపిక్ ఏదైతే ఏంటి నువ్వు చెప్పాలి కానీ అది అంటే లేదు సార్ టాపిక్ అలా అని చెప్పి కొంచెం ఒబిడియంట్గా చేస్తూ ఉన్నాడు అనమాట. సో మొత్తానికి ఏంటి అంటే ఆయనకి ఇన్ఫ్లుయెన్సర్స్ పడదు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఆయన కొంచెం ఓల్డ్ ఏజ్, లెగ్లో ప్రాబ్లం కూడా ఉంది, సరిగ్గా నడవలేకపోతున్నారు. సో ఏం చేస్తారు, కొంచెం డిబేట్స్ లాంటివి జరిగితే ఎలా ఉంటుంది ఏంటన్నది ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ ఎక్కువ రోజు ఉండలేరని మాత్రం నాకు అర్థమైంది. అంటే ఈయన కూడా కంటెస్టెంట్గా తర్వాత ఎంటర్ అయ్యాడు అనమాట. సో వాళ్ళిద్దరిని పంపించేసిన తర్వాత ఈయన కూడా కంటెస్టెంట్గా ఇంట్రడ్యూస్ చేసి ఈయన కూడా హౌస్లో ప్రవేశపెట్టారు. ఈయన ప్రవేశపెట్టక ముందు కూడా కొద్దిగా హడావిడి జరిగింది. వేరే ఆవిడ తీసుకొచ్చి న్యూస్ ఆవిడ చేత కూడా కొంచెం ఎంట్రీ చేసి కాసేపు ఆడుకున్నారు. నెక్స్ట్ సాయి కేతన్ రావు అని చెప్పి 8th కంటెస్టెంట్, ఇందాక చెప్పాను కదా మన తెలుగు అతను అన్నట్టు. సో చాలా సెటిల్డ్గా జెంటిల్మెన్లా అనిపించాడు. చూద్దాం ఏం చేస్తారు ఏంటన్నది. అప్పుడు ఇంకొకళ్ళు మనీషా మత్వాని అని చెప్పి టారో రీడర్ అంటారు ప్రొనౌన్సియేషన్ మన తెలుగు మీడియం. టారో రీడర్ ఏదో అంటారు. ఏం లేదు, మనం కార్డ్స్ తీస్తామంటే ఒకళ్ళు కూర్చొని ఆ కార్డ్స్ ఓపెన్ చేసి నీకు ఇది బాగుంది, నీకు ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది బాగాలేదు అంటారు కదా. సో ఆవిడ ఏం చెప్పిందంటే కొంచెం ఎక్కువ కాలం ఉంటాడు సాయి కేతన్ రావు కార్డ్స్ తీర్చారనమాట. సో ఆవిడ కూడా కంటెస్టెంటే. మరి నువ్వు ఎంతకాలం ఉంటానంటే నా కార్డ్స్ నేను చూసుకున్నాను, నేను చాలా చూరదాకా ఉంటానని అనుకుంటున్నాను అన్నట్టు ఆవిడ చెప్పింది. కాన్ఫిడెన్స్. ఓకే, ఆవిడ టారో రీడింగ్ ఎంతవరకు కరెక్ట్ అయిద్దో చూద్దాం, ఆవిడ చూరదాకా ఉంటుందా ఉండదా అని. నెక్స్ట్ ద మ్యాన్, ద లెజెండ్, ద మిత్ అర్మాన్ మాలిక్ 2 వైఫ్స్తో ఎంటర్ అయ్యాడు. అని స్టోరీ మొత్తం ముందే చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది మాత్రం. సో అంటే ఈ సీజన్కి నాకు తెలిసి బిగ్గెస్ట్ అట్రాక్షన్ పాయింట్, ఒక సూపర్ డూపర్ ఎగ్జైటింగ్ ఎలిమెంట్. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అన్నది. బిగ్ బాస్ వెళ్తే ఆడేసుకుంటాడా, వీళ్ళు కొట్టుకుంటారా, వీళ్ళు ఏమైనా బయట ప్లాన్ చేసుకొని వచ్చారా, ఎక్కడ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ నీరజ్ గోయట్ అని చెప్పి ఒక బాక్సరు, నాకు అంతగా తెలియదు కానీ కొంచెం నేను తర్వాత కొంతమంది మెసేజ్ పెట్టారు చాలా ఫేమస్ అన్నట్టు, అంటే కొంతమంది తెలుసు అని. నెక్స్ట్ ఒక ర్యాపర్ వచ్చాడు, నైజ్ అనాలా కానీ ర్యాపర్. టాక్ ఏంటంటే అప్పట్లో వీళ్ళు గల్లీ బాయ్ అనే సినిమా తీసినప్పుడు అండర్ గ్రౌండ్ ర్యాపర్స్ని బేస్ చేసుకొని ఈ నైజ్, డివైన్ ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళ బేస్ అంటే ఎంటైర్లో వాళ్ళ స్టోరీ అని కాదు, కొద్దిగా వాళ్ళ బేసిస్గా అనమాట. సో ఈ నైజ్ అనే అతను కూడా మంచి ర్యాపరు. అంటే యాక్చువల్గా తను ఏం చెప్పాడంటే ఫస్ట్ ర్యాపర్ అన్నట్టు, అంటే ముంబై స్లమ్స్లో నుంచి వచ్చిన ఫస్ట్ ర్యాపర్ ఆ టైప్ అనమాట. కొద్దిగా ఫేమస్ అవటం, గాయబ్ అయిపోవటం తను చెప్పింది, కొద్దిగా ఫేమస్ అవటం, గాయబ్ అయిపోవటం. దాని తర్వాత ఏంటంటే పౌలోమి అని చెప్పి లాస్ట్ కంటెస్టెంట్ ఎంటర్ అయింది. ఆ పౌలోమి ఎంటర్ అయినప్పుడు కొంచెం మనోడు అమ్మాయితో మాట్లాడుతుంటే ఎక్కడికో అసలు అంటే అమ్మాయిలతో అంత కనెక్టివిటీ లేదేమో అన్నట్టు అనిపించింది. అంటే అమ్మాయిలతో కాదు, ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడేమో ఆలోచనలో అని చెప్పి. సో పౌలోమి దాస్ అని చెప్పి వెస్ట్ బెంగాల్ అనుకుంటా మోడల్, ఇంతకుముందు మోడల్, మరి ఇప్పుడు కరెంట్గా ఏం చేస్తున్నా తెలియదు కానీ. సో ఇలా 16 మంది అయితే హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఈరోజు వాళ్ళ హౌస్లోకి ఎంటర్ అయిన బిగ్ బాస్ పిలిచి ఆ ఫోన్ల గురించి లైవ్లో డిస్కషన్ జరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది అది ఏంటన్నది. నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే కంటెస్టెంట్స్ వీళ్ళు అందరికీ పెద్ద తెలిసిన వాళ్ళు కాదు కానీ, అంటే మనం ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి మనకు పెద్ద తెలిసిన వాళ్ళు కాదేమో కానీ నార్త్ సైడ్ కూడా అంత తెలిసిన వాళ్ళు కాదు అన్నట్టు కింద ఈ కామెంట్స్ ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. బట్ మనుషులతో మనకేముంది, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఏంటి, ఎలాంటి టాస్క్లు ఇవ్వబోతున్నారు, ఇది మనకు మెయిన్ కాబట్టి లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటో. సో మీరు
ప్రీమియర్ చూసారా, చూస్తే మీకు ఎవరేమనిపించారు? సో నాకైతే ఆ అమ్మాయి వడాపావ్ గర్ల్ స్ట్రాంగ్గా అనిపించింది, విశాల్ కొంచెం సెటిల్గా అనిపించాడు, సాయి కేతన్ రావు సెటిల్గా అనిపించాడు. విశాల్తో పాటు ఇంకొక ఉన్న అతను అదే ఎల్విష్ యాదవ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, లోకేష్ కటారియా, కొంచెం యాటిట్యూడ్ అనిపిస్తుంది, లేదంటే కొరతనమైన అయి ఉండొచ్చు. పెద్దోళ్ళు అయితే కనుక టారో రీడర్ ఒక ఆవిడ ఉంది మనీషా మత్వాని, నెక్స్ట్ ఈ చౌరాషే ఈయన న్యూస్ రీడర్ ఎవరుతున్నారో వాళ్ళు కొంచెం పెద్దగా ఉన్నారు. మరి వాళ్ళు ఎంతకాలం ఉంటారు ఏందన్నో తెలియదు, గేమ్లో ఫిజికల్ గేమ్స్ ఇలాంటివి వస్తే ఏం చేయాలో తెలియదు. ఇంకా అర్మాన్ మాలిక్ 2 వైఫ్స్, అదొక సపరేట్ ట్రాక్ నడుస్తుంది, ఇంట్రెస్టింగ్ ఫైట్స్ చూడబోతుందేమో అనిపిస్తుంది. లెట్స్ ఇంట్రెస్టింగ్గానే ఉండదు అనిపిస్తుంది, చూద్దాం. సో మీరు ఎవరైనా హిందీ బిగ్ బాస్ చూసిన వాళ్ళు ఉంటే, చూస్తున్నాం అనుకుంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ రివ్యూస్ ఉంటాయి. బాగా ఇంట్రెస్టింగ్ ఉంటే లైవ్ మీద కూడా కొంచెం మాట్లాడుకోవడం, లేదంటే ప్రోమోస్ మీద కూడా మాట్లాడుకోవడం చేద్దాం. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో స్టోరీస్లో వీటికి సంబంధించినవి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.